హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజెస్ని ఎలా బిల్డ్ చేయాలో అండ్ ఎలా కంటైనర్లో రన్ చేయాలో చూసాం కదా. సో దానికి కంటిన్యూషన్గా ఈ వీడియోలో ఇంకొన్ని కమెంట్స్ చూద్దాం డాకర్లో ఇంకొంచెం ఎలా చేయొచ్చు అనేది. ముందుగా సోర్స్ డైరెక్టరీ చూసుకుందాం. సోర్స్ డైరెక్టరీ మై అప్లికేషన్. ఇక్కడ డాకర్ ఫైల్, ఐఎన్సి, లైబ్రరీ, ఎస్ఆర్సి డైరెక్టరీస్ ఉన్నాయి, ఇంకా మేక్ ఫైల్ ఉంది. సో ముందుగా డాకర్ ఇమేజెస్ చూసుకున్నాయి, ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే ఇక్కడ మా అప్లికేషన్ రిపాజిటరీలో ఇమేజ్ ఉంది. సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. డాకర్, సో ఇమేజెస్ అయితే క్రియేట్ అయింది కదా. సో డాకర్ రన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నేను యాక్చువల్గా ఇక్కడ అప్లికేషన్ ఏం చేంజెస్ చేశానంటే సర్సి main.c ఫైల్ చూసుకుంటే ఇక్కడ నేను ఏబి వేరియబుల్స్కి ఇన్పుట్స్ తీసుకుంటున్నాను, అంటే టెర్మినల్ నుండి యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాను. కానీ అదే ఇక్కడ అయితే రన్ చేస్తేనేమో మనకి ఏ ఇన్పుట్ తీసుకోకుండా డైరెక్ట్ 0 అని తీసుకుంటుంది. టెర్మినల్ నుండి ఇన్పుట్ తీసుకోవాలంటే ఎలా రన్ చేయాలంటే డాకర్ రన్ -it ఇమేజ్ ఐడి అన్నట్టు. సో ఇక్కడ తీసుకున్నట్ల ఏ వాల్యూ అడుగుతుంది కదా, 2. బి వాల్యూ ఫర్ సపోజ్ 5 ఇచ్చాను అనుకో. స్క్వేర్ ఆఫ్ 2 = 4, 2 + 5 = 7. సో ఇప్పుడు రన్ అయిపోయింది అన్నట్టు. ఇక్కడ చూసుకున్నట్లయితే డాకర్ ఇమేజ్ ఐడి ఉంది కదా, ఇమేజ్ ట్యాగ్ ఉంది కదా. ఇది ట్యాగ్ ఏంటంటే ఇమేజ్ని ఐడెంటిఫై చేయడానికి. ఫర్ సపోజ్ సేమ్ అప్లికేషన్కి మోర్ దెన్ 1 ఇమేజ్ ఉంటే కనుక ఆ ట్యాగ్ వల్ల మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నట్టు. అంటే ట్యాగ్ ఇక్కడ నేను ఏమి ఇవ్వలేదు ట్యాగ్ దానికి. సో డిఫాల్ట్ ట్యాగ్ తీసుకుంది అన్నట్టు. డిఫాల్ట్ ట్యాగ్ ఏంటంటే లేటెస్ట్ అనేది డిఫాల్ట్ ట్యాగ్ అన్నట్టు. సో మీరు ఒకవేళ కావాలనుకుంటే దీనికి ట్యాగ్ కూడా ఇవ్వచ్చు. డాకర్ ట్యాగ్ ఇమేజ్ ఐడి, ఇమేజ్ ఐడికి మనము మై అప్లికేషన్ ట్యాగ్ ఏమి ఇవ్వాలంటే ఫర్ సపోజ్ వర్షన్ 1.0 అని ఇచ్చామనుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో ఇమేజ్ క్రియేట్ అయింది వర్షన్ 1.0. సో ఇలా మనము ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు విత్ ట్యాగ్. ట్యాగ్ ఎందుకంటే మల్టిపుల్ ఇమేజెస్ విత్ సేమ్ నేమ్ ఉంటే కనుక పర్టికులర్ ఇమేజ్ రన్ చేయాలనుకుంటే విత్ ట్యాగ్ రన్ చేయొచ్చు అన్నట్టు, ఆ ఇమేజ్నే రన్ చేయొచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మనము డాకర్ రన్, ఇక్కడ మనం డాకర్ రన్ -it ఇమేజ్ ఐడి అన్న అవ్వచ్చు, లేదంటే ఇమేజ్ నేమ్ విత్ ట్యాగ్ అని ఇవ్వచ్చు. సో ఇమేజ్ నేమ్ విత్ ట్యాగ్ ఇస్తున్నాను నేను. మై అప్లికేషన్ ట్యాగ్ v1.0 ఇక్కడ వచ్చింది. ఈ అప్లికేషన్ రన్ అవుతుంది అన్నట్టు. 4 ఇస్తే 3 ఇస్తే ఇలా అయిపోయింది కదా. సో ఇంత అన్నట్టు. ట్యాగ్స్ అనేది దేనికోసం అంటే దట్ పర్టికులర్ ఇమేజ్ రన్ చేయడానికి కోసమే ట్యాగ్స్ అన్నట్టు. ఇప్పుడు ట్యాగింగ్ ఎలా చేసామో చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఫర్ సపోజ్ అప్లికేషన్లో చేంజెస్ చేశారనుకోండి, ఇక్కడ ఇప్పుడు సోర్స్ డైరెక్టరీలో ఇక్కడ మెయిన్ ఫంక్షన్లో మీరు ఏదైనా మార్చారు. సో ఇవన్నిటివి ఆ కంటైనర్లో రిఫ్లెక్ట్ కావు, ఎందుకంటే కంటైనర్లో ఆల్రెడీ మీ అప్లికేషన్ లోడ్ అయి ఉంది. మీరు ఇక్కడ ఏదైతే చేస్తున్నారో మీరు అవుట్ సైడ్ ఆఫ్ ది కంటైనర్ చేస్తున్నారు, అంటే మీ లోకల్ డైరెక్టరీలో మీరు చేంజెస్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ చేంజ్ అయింది, అప్డేట్ అయ్యింది రన్ చేయాలనుకుంటే కనుక మీరు ఒకవేళ రన్నింగ్ కంటైనర్ అయ్యి ఉంటే ఆ కంటైనర్ స్టాప్ చేసి దానికి డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు అప్డేటెడ్ కోడ్ తోటి ఫ్రెష్గా ఇంకో ఇమేజ్ క్రియేట్ చేసి దాంతో కంటైనర్లో రన్ చేయాలన్నట్టు.
మీరు ఇక్కడ అప్డేట్ చేసి అది కంటైనర్ ఆఫ్ చేసి మళ్ళీ రీరన్ చేస్తే కనుక అది అవ్వదు. ఎందుకంటే మీ ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ లోకల్ సిస్టంలోనే అవుతాయి. కంటైనర్ లోపల ఆల్రెడీ అది లోడ్ అయి ఉంటుంది, మీ డైరెక్టరీ నుంచి అన్నీ తీసుకొని ఉంటుంది, ఐఎన్సి ఫైల్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇవన్నీ కూడా. సో ఇది కంటైనర్ గురించి. మీకు 2 థింగ్స్ చూపిస్తాను. డాకర్ లాక్స్ ఏంటంటే మీ లాక్స్ ఆ కంటైనర్ రన్ అయినప్పుడు ఆ ఎస్టీడీ అవుట్ ఉంటాయి కదా, దాంట్లో ప్రింట్ఎఫ్స్ కానీ దాని అవుట్పుట్స్ కానీ ఏదైనా ఎర్రర్స్ కానీ వాటి యొక్క లాక్స్ చూసుకోవడానికి అన్నట్టు. దానికోసం మనం వాడే కమాండ్ ఏంటంటే డాకర్ లాక్స్ -టైం. మీరు ఒకవేళ కంటైనర్ ఐడి ఏంటనే చూడాలి కదా ఫస్ట్. సో డాకర్ -a. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 7 minutes ముందు క్రియేట్ అయింది కంటైనర్. సో దీన్ని రన్ చేసి చూద్దాం. డాకర్ లాగ్ -t కంటైనర్ ఐడి కదా ఇది. సో మీరు చూసుకున్నట్లు -t ఇచ్చినందుకు డేట్ అండ్ టైంతో సహా వస్తుంది అన్నట్టు, ఏ లాగ్స్ ఎలా ఎప్పుడు ప్రింట్ అయినాయి లాస్ట్ ప్రీవియస్ లాగ్స్. అదే మీరు ఇది -t ఇవ్వకుంటే జస్ట్ ఈ లాగ్స్ అనేది ప్రింట్ అవుతాయి, అందులో నుంచి ఎస్టీడీ అవుట్ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ వచ్చాయి అన్నట్టు. సో బేసిక్గా ఈ లాగ్స్ దేనికంటే ఎప్పుడు ఏ ఎర్రర్ వచ్చిందని చూసుకోవడానికి వాడచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే డాకర్ ప్రూన్ ఏంటంటే మీ ఇమేజెస్ని డిలీట్ చేయడానికి అన్నట్టు. ఇది ఒక క్లీనప్ కమాండ్ అన్నట్టు. సో కంటైనర్స్ ఇమేజెస్ని డిలీట్ చేయొచ్చు. ఇదేంటంటే స్టాప్ అయి ఉన్న కంటైనర్స్ని వీటిని కూడా డిలీట్ చేస్తుంది అన్నట్టు. డాంగ్లింగ్ ఇమేజెస్ అని ఉంటాయి, దాన్ని కూడా డిలీట్ చేస్తాను. డాంగ్లింగ్ ఇమేజెస్ ఏంటంటే దానికి రెపాజిటరీ ఉండదు, ట్యాగ్స్ ఉండవు అన్నట్టు. ఇవి వితౌట్ an image without repository and tag is called dangling images. సో మీరు చూసుకున్నట్లయితే డాకర్ సిస్టమ్ ప్రూన్ అని కొట్టాలి. డాకర్ సిస్టమ్ ప్రూన్ అని తర్వాత ఇది ఇస్తే కనుక మీరు అన్ని వార్నింగ్ ఇస్తుంది అన్నట్టు. దీనికి దిస్ విల్ రిమూవ్ ఆల్ స్టాప్డ్ కంటైనర్స్, ఆల్ నెట్వర్క్స్, ఆల్ డాంగ్లింగ్ ఇమేజెస్, అన్యూజ్డ్ బిల్డ్ క్యాచ్ ఇవన్నీ ఎస్ అని ఇస్తే ఎస్ కంటైనర్స్ అవన్నీ డిలీట్ అయిపోయినాయి అన్నట్టు. కంటైనర్స్ ఇమేజెస్ కానీ అవన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ అని చూసుకుంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఇవేంటి? ఇవి డాంగ్లింగ్ ఇమేజెస్ కాదు, ఇవి నార్మల్ ఇమేజెస్. మీరు ఒకవేళ డాకర్ సిస్టమ్ ప్రూన్ -a ఇస్తే కనుక నార్మల్ ఇమేజెస్ కూడా డిలీట్ అయిపోతాయి అన్నట్టు. డిలీటెడ్ ఇమేజెస్ దగ్గర మీకు వచ్చింది అన్ట్యాగ్ అంటే డిలీట్ అయిపోయాయి అన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే డాకర్ ఇమేజెస్ ఇక్కడ ఏమీ లేవు. అలాగే డాకర్ కంటైనర్ డాకర్ ps -a ఏవీ లేవు అన్నట్టు. కాకపోతే ప్రూన్ కమాండ్ దేనికి ఏంటంటే యాక్చువల్లీ ఈ ప్రూన్ కమాండ్ ఏంటంటే నార్మల్ ఆర్ఎం ఇమేజెస్, ఆర్ఎం కంటైనర్ ఐడి చేస్తాం కదా డిలీట్ చేయడానికి, అలా కాకుండా అన్నీ ఒకవేళ మన బల్క్లో ఉన్న ఇమేజెస్ అన్నీ డిలీట్ చేయాలనుకుంటే ఈ కమాండ్ వాడచ్చు. మీరు ఓన్లీ ఇమేజెసే డిలీట్ చేయాలనుకుంటే డాకర్ ఇమేజ్ ప్రూన్ అని ఇవ్వచ్చు. ప్రూన్ ఎస్ 0. ఇప్పుడు ఏమి ఇమేజెస్ లేవు కాబట్టి అలా వస్తుంది అన్నట్టు. డాకర్ ఇమేజెస్ -prune -a అంటే దిస్ విల్ రిమూవ్ ఆల్ ఇమేజెస్ వితౌట్ అట్లీస్ట్ 1 కంటైనర్ అసోసియేటెడ్ విత్ దెమ్. ఎస్ సో అలా ఇవ్వచ్చు అన్నట్టు. కాకపోతే ఇవేంటంటే రన్నింగ్ కంటైనర్స్ మాత్రం డిలీట్ చేయదు, కానీ దాని నుండి వచ్చే డేటా మాత్రం డిలీట్ చేస్తుంది, కానీ రన్నింగ్ కంటైనర్స్ అనేవి డిలీట్ చేయదు అన్నట్టు. సో ఒకవేళ అది కంటైనర్ ఆగిపోతే కనుక మీరు చూడొచ్చు ఆ స్టాప్డ్ కంటైనర్స్లో అది కనిపిస్తుంది. సో అంటే రన్నింగ్ కంటైనర్ డిలీట్ చేయదు, కాకపోతే దాని నుంచి వచ్చే డేటా మాత్రం డిలీట్ చేసే ఉంటుంది అప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే డాకర్ వాల్యూమ్
ప్రూన్. ఇదేంటంటే వాల్యూమ్ ఏంటంటే యాక్చువల్గా డేటా అవుట్ సైడ్లో స్టోర్ చేస్తుంది అన్నట్టు. అంటే వాల్యూమ్ అనేది డేటా స్టోరేజ్ లాంటిది అన్నట్టు. ఇది కంటైనర్లో ఉండకుండా బయట ఉంటుంది డేటా. సో మీరు ఒకవేళ ఆ డేటాని డిలీట్ చేయాలనుకుంటే డాకర్ వాల్యూమ్ ప్రూన్ అని ఇవ్వచ్చు కమాండ్. అలాగే ఇంకా కొన్ని కమాండ్స్ ఉంటాయి, ఇలా చిన్న చిన్న కమాండ్స్. మీకు ముందు వీడియోస్లో అవసరం అన్నప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. నెక్స్ట్ వీడియోలో మనము క్యూబర్నెట్స్ ఏంటి అనేది చూద్దాం. క్యూబర్నెట్స్ ఏంటి దాని నుంచి ఎక్కువ ఫోకస్ చేద్దాం. క్యూబర్నెట్స్ని వాడి డాకర్ కంటైనర్స్ని ఎలా రన్ చేద్దాం, సైమల్టేనియస్లీ ఒక 3 to 4 కంటైనర్స్ ఎలా రన్ చేయొచ్చు, అన్నిట్లో ఒకటేసారి ఎలా అప్డేట్ చేస్తాం, ఇవన్నీ చూద్దాం క్యూబర్నెట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో. డాకర్ వరకు అయితే ఇక్కడి వరకు సరిపోతుంది. మీరు ఫర్దర్గా అవసరం బట్టి మీరు స్టడీ చేసుకోవచ్చు. ఇదైతే డాకర్ ఈ మాత్రం అయితే సరిపోతుంది. డాకర్ ఇమేజెస్ని బిల్డ్ చేయడం, రన్ చేయడం, డిలీషన్, కంటైనర్స్ డిలీషన్ ఇవన్నీ సరిపోదు, వీటికైతే సరిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం క్యూబర్నెట్స్ గురించి చూద్దాం. ఓకే అండి, దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బై బై.